మొన్న జరిగిన అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలు స్పీకర్పై, ఎందుకంటే వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేదు, వాళ్ళు ఇంకా అధికారంలో మేమే ఉన్నాం, మేము శాసించిందే ఉండాలని చెప్పి మాట్లాడటం, లేదంటే గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చేసినా మేము చెప్పుకోకపోతే మీరు చెప్పి కూడా మీరు చెప్పింది రాస్తాను కదా, మీకు అవగాహన లేదా, తెలివి లేదా, ఇవన్నీ మర్చిపోయి ముఖ్యంగా సోషల్ మీడియాలో వెనుక ఉండి వీళ్ళు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కులగణలో పాల్గొనకపోగా ప్రతిదీ వ్యతిరేకించుకుంటూ సోషల్ మీడియాలలో రేవంత్ రెడ్డి గారినే కాకుండా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను, మహిళలను కూడా చూడకుండా విచ్చలవిడిగా ఒక జర్నలిస్ట్ అని చెప్పి ఒక ముసుగేసుకొని దొంగ జర్నలిస్ట్గా వచ్చినటువంటి వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్స్లలో పెట్టుకొని విచ్చలవిడిగా ఒకరి దగ్గర ఏడ్చినట్టు చేయటం, వారికి 3,000 5,000 ప్యాకేజ్ ఇవ్వటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టండి అని పెట్టి అది తీసుకుపోయి యూట్యూబ్లలో గ్రూప్లలో పెట్టి సర్క్యులేట్ చేయటం. అంటే ఇది దుష్ప్రచారం చేయటానికి వాళ్ళు చాత కాదు, చేసిన వాటిని సమర్థించుకొస్తా అంటే అడ్డుకుంటామని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. బిడ్డ తోలు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు అన్నదంటే తప్పేమనలే, మీకు హద్దు అదుపు లేకుండా పోతుంది, అడ్డుకొని చూడండి చూస్తాం అక్కడ ఎవడైనా మీకు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీరు ఏం చేసిండ్రు కనుక మీ నాయకుడు ఏంది? ఒక్కొక్కరు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నిన్న మొన్న చూసినా నేను లేనిది చూసి నర్సంపేట ఒకరు ఇక్కడ ఉండి మాట్లాడితే దొంగలు బయటపడతారు కదా అని చెప్పి. ఓకే, ఇక వరంగల్ వాడు ఏం చేసేది తెలియదు, ఉన్నప్పుడు ఏం చేసిండు వీళ్ళు. గన్పూర్ ఆయన ఏం చేసాడు, అడ్డుకుంటాడట. ఆయన మీద ఉన్న కేసులు ఏంటి, ఆయన చేసిన ఏంటి, ఆయన గోకటం గిల్లడం తప్ప వేరే పని ఉన్నది ఆయనకు? ఆయన మాట్లాడుతున్నాడు, అడ్డుకుంటాడట. మీరు మొన్నటి వరకు ఇటొత్తాం అటొత్తాం పట్టుకొని కాళ్ళు పట్టుకొని తిరిగి ఇవాళ మీరు మాట్లాడుతూ వాళ్ళు అయిపోయారు. బిడ్డ మీకు చాతరైతే అభివృద్ధి చేయండి. వరంగల్ జిల్లాకు గతం ఏం జరిగింది, ఈ 15 ఏళ్లలో ఏం జరిగింది అనేది ప్రజలు చూస్తున్నారు. మీరు సీఎం గారిని అడ్డుకోవటం కాదు కదా, ఆలోచన చేస్తేనే మీ ఈపులు మీ ఇళ్లలో మీ భార్యలే కొడతారు మిమ్మల్ని. అరే అవపడితే లేదురా మీకు, ఇదివరకు బాత్రూంలో తలుపులు పెట్టుకొని నాకే కదరా చెప్పింది, వీడు కేసీఆర్ పట్టించుకుంటాడు, అపాయింట్మెంట్ ఇస్తారని ఏడ్చింది మీరే కదరా, ఇప్పుడు ఇంత మంచిగా కలుతా అంటే ఏం పుట్టింది వాళ్ళు అడ్డుకుంటారంటానని మీ ఇళ్లలోనే మిమ్మల్ని కొడతారు రేపు, అది మర్చిపోకండి.